పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ ప్రక్రియలో ఫైనల్ చివరి అంశం అప్రాపరేషన్ బిల్ అధ్యక్ష. గత 17 రోజులుగా సభలో అనేక అంశాల మీద, అనేక పద్దుల మీద, అనేక శాఖలకు సంబంధించినటువంటి పద్దుల మీద చర్చలు జరిపిన అనంతరం ఇవాళ చివరి దశకు తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ డిస్కషన్ జరిగినటువంటి తీరు నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది అధ్యక్ష. ప్రతిపక్షం అనేటువంటిది లేకపోయినా సభ్యులు ప్రతి శాఖకు సంబంధించినటువంటి పద్దుల్లోనూ పాల్గొని వారి సలహాలను, సూచనలను, స్పష్టమైనటువంటి అభిప్రాయాల్ని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్తూ వాళ్ళ పార్టిసిపేషను చాలా ఎంతూజియాస్టిక్గా, కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కూడా ప్రతి శాఖ పద్దుల్లోనూ కూడా పార్టిసిపేట్ ఒక ఎత్తైతే అధ్యక్ష, అన్నింటికీ మించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు శాఖలకు సంబంధించినటువంటి పద్దుల్లో కూడా పాల్గొని తన కాంట్రిబ్యూషన్, తన డైరెక్షన్ని ఇవ్వడం అనేటువంటిది నాకు తెలిసి ఈ మోడర్న్ ఈ 80వ దశకం నుంచి నేను చూస్తున్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కనపడలేదు అధ్యక్ష. నాకు అంతకుముందు 70 నుంచి కూడా నేను పుస్తకాలు చదివాను, కానీ అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా డిమాండ్స్లో పార్టిసిపేట్ చేసిన సందర్భాలు కనపడలేదు. అయితే స్టాల్వార్ట్ లీడర్స్, స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరూ డిమాండ్స్లో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. చిన్న మత్స్య శాఖకు సంబంధించి కూడా శాసనసభలో దాదాపు 45 నిమిషాల నుంచి ఒక్కొక్క వ్యక్తి మాట్లాడినటువంటి సందర్భాలను చూసాం అధ్యక్ష. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాని ఇంపార్టెన్స్ని, దాని ప్రాధాన్యతని వెలుగులోకి తెచ్చే రకంగా మొన్న వ్యవసాయానికి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, హెచ్ఆర్కి సంబంధించి ఈ శాఖల పద్దులు జరుగుతున్నటువంటి తరుణంలోనూ వారు తన ఆలోచనల్ని సభలో పంచుకోవడం అనేటువంటిది ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా కనపడుతుంది అధ్యక్ష. కొత్త సభ్యులకి నేను ఎప్పుడూ ట్రైనింగ్ ఇస్తానని చెప్తా ఉంటారు అధ్యక్ష. వారిని చూస్తూ ఉంటేనే మనం నేర్చుకుంటాం అధ్యక్ష. అట్లాంటిది డైరెక్ట్గా వారు కూడా పార్టిసిపేట్ చేసి డిమాండ్స్లో పార్టిసిపేషన్ ప్రాధాన్యతను పెంచినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. ఇవాళ అప్రాపరేషన్ బిల్లో ఇప్పటిదాకా మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు మాట్లాడినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గారు, సీనియర్ శాసనసభ్యులు కూన రవికుమార్ గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మిత్రులు విష్ణుకుమార్ రాజు గారు, చివరిగా కాలువ శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి తమ అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగింది అధ్యక్ష. ఎవరైతే ప్రజల తరఫున ప్రతిపక్షంగా ఉండి మాట్లాడాలో వారు ఇక్కడ లేకపోవడం అనేటువంటిది ఎస్పెషల్లీ ఈరోజు కనపడుతుంది అధ్యక్ష, ప్రత్యక్షంగా. ఎందుకనంటే అధ్యక్ష, ఏ బడ్జెట్ సమావేశం జరిగినా కూడా ప్రతిపక్షం ఎంతో ఆతృతగా ఎదురు చూసేది, పార్టిసిపేట్ చేయాలనుకునేటువంటిది అప్రాపరేషన్ బిల్లో తమ గళాన్ని వినిపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చాలామంది శాసనసభ్యులు ఉన్నప్పుడు చాలా ఒత్తిడి ఉండేది అధ్యక్ష. ఎవరు మాట్లాడాలి అనేటువంటిది నేరుగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే అడిగేవాళ్ళం అధ్యక్ష. మాకు అవకాశం ఏంటి, మేము మాట్లాడతాం అంటే దాని ప్రాధాన్యత ఎంత ఉంటుంది అనేటువంటిది సభలో చర్చలు జరిగినటువంటి వాటి మీద ఒక సమగ్రమైనటువంటి ప్రభుత్వంలోని లోపాలని సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలని ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉన్నా కూడా ఈరోజు సభకు రాకపోవడం అనేటువంటిది ప్రతిపక్షం ఏ రకంగా పనిచేస్తోంది అనేటువంటిది ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం అధ్యక్ష. మా అచ్చెన్నాయుడు గారికి ప్రతిపక్షం అనడానికి కూడా సిద్ధంగా లేరు అధ్యక్ష. ఎందుకనంటే వారు ప్రతిపక్షము అంటే ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం అధ్యక్ష హోదా లేదు, అది ఎట్లాగూ స్పష్టత ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారి బాధ్యతను కూడా విస్మరించినటువంటిది ఈరోజు మరీ స్పష్టంగా కనపడుతోంది అనేటువంటిది మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. టెక్నికల్గా ఇది అప్రాపరేషన్ బిల్ అయినా కూడా సభ్యులు పార్టిసిపేట్ చేసినటువంటి తీరును చూస్తే ఇది గత 2.5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి విధ్వంసం నుంచి
వికాసం వైపు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు సపోర్ట్ చేస్తూ ఒక అప్రిసియేషన్ బిల్లు లాగానే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో చాలా వరకు ప్రతి శాఖకు సంబంధించినటువంటి పద్ధతుల్లోనూ కూడా అనేక సంఖ్యలు అంకెలు ఏ రకమైనటువంటి పథకాల మీద ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది సుదీర్ఘంగా చర్చ జరిగింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంకెల్లోకి నేను పోవడం లేదు అధ్యక్ష. దీన్ని సింప్లిఫికేషన్ కొత్తగా వచ్చినటువంటి సభ్యుల కోసం మరొకసారి నేను బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు చెప్పాను అధ్యక్ష, రిప్లైలోనూ కూడా చెప్పాను, బడ్జెట్ భాషని సరళీకృతం చేసేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక్కడికి కూడా ఇవాళ అప్రాపరేషన్ బిల్ అంటే ఇదేదో మాకు సంబంధం లేదు అనేటువంటి సంఖ్య కాకుండా ఈ సభ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పద్ధతులన్నింటినీ ఆమోదిస్తూ అనుమతిస్తూ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ ప్రభుత్వం ప్రతి రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఈరోజు ఈ సభ అనుమతి కోరడం జరుగుతోంది ఈ అప్రాపరేషన్ బిల్లు ద్వారా అనేటువంటిది వారందరికీ కూడా ఒక్కసారి తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అందులో స్పష్టంగా గత బడ్జెట్లకి ఈ బడ్జెట్లకి తేడా చూస్తే అధ్యక్ష, గతంలో వారి ఫైనల్ ఇయర్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 23-24లో మనం చూసినటువంటి మూలధన పెట్టుబడి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 24,061 కోట్ల అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకున్నటువంటిది 53,915 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపు 124% ఎక్కువ అధ్యక్ష. క్యాపిటల్ అసెట్ బిల్డింగ్ అని అంటే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, మనం ఏదైతే రోడ్లు కావాలనుకుంటున్నామో, స్కూళ్ళు కావాలనుకుంటున్నామో, ఆసుపత్రులు కావాలనుకుంటున్నామో, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలనుకుంటున్నామో, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితేనే ఇవన్నింటిలోనూ మనం పెట్టుబడులు పెట్టగలం అధ్యక్ష. ఇవాళ గత ప్రభుత్వానికన్నా 124% అదనంగా ప్రతిపాదిస్తున్నామంటే ఈ ప్రభుత్వం ఏ దిశగా ఆలోచిస్తోంది అనేటువంటిది సభ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి గారు సంపద సృష్టి అంటుంటారు అధ్యక్ష. సంపద సృష్టి ఎక్కడి నుంచి మొదలవుతుంది అధ్యక్ష? ప్రభుత్వ పాలసీ విధానాల ద్వారానే ఈ సంపద సృష్టి అనేటువంటిది మొదలవుతుంది అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితే, ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే, దాని ద్వారా నీళ్లు వస్తే దాన్ని పండించినటువంటి రైతుకు ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. ఓ రోడ్డు వేసో, ఒక పోర్టు కట్టో, ఎయిర్పోర్ట్ కట్టో స్థానికంగా ఉన్నటువంటి ఎకానమీని పెంచితే తద్వారా రాష్ట్రానికి ప్రజలకి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి సంపద సృష్టి కార్యక్రమానికి మూలమైనటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఎక్కువ పెట్టాము అనంటే మా ప్రభుత్వ విధానాలు ఏంటి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. పాలన అంటే 4 బటన్లు నొక్కి వెళ్ళిపోవడమే కాదు, ప్రజలకు తమ కాళ్ల మీద తాము నిలబడేటువంటి శక్తిని అందించాలి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష. వారు ఎప్పుడు కూడా 2-3 సూక్తుల్ని రెగ్యులర్గా చెప్తూ ఉంటారు అధ్యక్ష. ఒకటి, మన కార్ల్ మార్క్స్ గారు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉంటుందో అధ్యక్ష, చేపలు పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పించు అని. చేపలను పెడితే తిని మళ్ళీ రెండో రోజు చేపల కోసం ఎదురు చూస్తారు. చేపలు పట్టడం నేర్పిస్తే పడతారు, ఎక్కువ ఉన్నదాన్ని మార్కెట్లో పంపుకుంటారు, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది అనేటువంటిది వారు పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. సో ఆ రకంగా ప్రభుత్వం తన ప్రతి శాఖకు సంబంధించినటువంటి దాంట్లోనూ కూడా సంపద సృష్టిని పెంచే రకంగా, ప్రాజెక్టుల్ని చేపట్టే రకంగా ఈ బడ్జెట్లో ఊతం ఇవ్వడం జరిగింది అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లని ఎక్కడా కూడా మనం ఈ వెల్ఫేర్కి సంబంధించి కాంప్రమైజ్ కాలేదు అధ్యక్ష. వెల్ఫేర్కి మూలం ఏదైతే ఉందో, నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మూల సిద్ధాంతాన్ని కాలే కడుపుకి పట్టడి అన్నం పెట్టడమే నా సిద్ధాంతం అన్నటువంటి నందమూరి తారక రామారావు గారి ఆలోచనలతో ఆయన ఈ రాష్ట్రంలో ఫస్ట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే తర్వాత దేశవ్యాప్తంగా పోయిన అధ్యక్ష. ఆ వెల్ఫేర్ కూడా అంతే ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాము అనంటే ఒక వృద్ధులకి గౌరవంగా బతికేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అధ్యక్ష. ఏ స్థాయిలో అనంటే భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంత మొత్తాన్ని ఖర్చు పెడుతున్నాం. ఈ 19 నెలల కాలంలో దాదాపు 58,000 రూపాయల్ని ఒక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి అన్నదాత సుఖీభవ
పేరు కింద ప్రతి రైతుకి మనం 20,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం ద్వారా దాదాపు 46 లక్షలకు పైగా సంబంధించినటువంటి రైతులకి మనం ఈ సహాయాన్ని అందించడం జరుగుతుంది అధ్యక్ష. మత్స్యకార భరోసాని మనం రెట్టింపు చేశాం అధ్యక్ష. ఉచిత బస్సుని ఇవాళ చూస్తున్నాం అధ్యక్ష. ఏ రకంగా దాని ప్రభావాన్ని మహిళలు ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది పండగల్లోనూ చూస్తున్నాం, దేవాలయాల్లోనూ చూస్తున్నాం. ఒక వారి హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచడమే కాదు అధ్యక్ష, ఎకానమీలో కూడా ఏ రకంగా వాళ్ళకి డబ్బులు ఆదా అవుతున్నాయి అనేటువంటిది కూడా నేను నా రిప్లైలో చెప్పాను అధ్యక్ష. ప్రతిరోజు 100 రూపాయలు ఖర్చు పెడితే కుటుంబానికి నెలకి ఎంత సేవ్ అవుతుంది అనేటువంటిది కూడా ఇది ఒక ఫ్యామిలీ బడ్జెట్ అని చెప్తూ ఏ రకంగా మేము ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఒక కుటుంబానికి ఎంతెంత లాభం చేకూరుస్తాయి, దీపం గ్యాస్ సిలిండర్ ద్వారా ఎంత చేకూరుతుంది, ఉచిత బస్సు ద్వారా ఎంత చేకూరుతుంది, లేకపోతే ఆ ఇంట్లో వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ద్వారా కావచ్చు, లేకపోతే తల్లికి వందనం ద్వారా ఇచ్చేటువంటి 15,000 రూపాయలు కావచ్చు, ఏ రకంగా కుటుంబ బడ్జెట్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవైపు ఖర్చుల్ని తగ్గిస్తూ మరోవైపు వారికి సహాయంగా నిలుస్తూ ఇంకా 2 అడుగులు ముందుకేసి ఎకానమీని ఇంప్రూవ్ చేసే దిశగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది అనేటువంటిది మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ప్రధానంగా ఈరోజు మనం వివిధ శాఖల్ని చూసుకుంటే అధ్యక్ష, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్